రోజు సండే గదా! మీరేం స్పెషల్స్ చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే నో నాన్ వెజ్ మాఘమాసం గాబట్టి, ఇంక నేను లంచ్‌లోకి మటర్ పలావ్, ఇంకా పన్నీర్ కర్రీ అయితే చేశాను. చాలా ఈజీ ప్రాసెస్ అయితే చాలా బావుంటుంది టేస్ట్ గూడా. ఇంకిలా కుక్కర్ బెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఘీ, జీలకర్ర, బిర్యానీ స్పైసెస్, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకిలా టేస్ట్‌కి తగినంత సాల్ట్ అయితే వేసుకొని, పచ్చి బఠానీ గూడా వేసేసుకొని, కొంచెం కలర్ మారేదాకా మగ్గించుకోవాలి. ఇంక నేను 1 అవర్ ముందే రైస్ అయితే సోక్ చేశాను. దానికి తగినంత వాటర్ అయితే నేను మెజర్‌మెంట్ చేసి హాట్ వాటర్ అయితే ఇలా వేసేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంక నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. అది క్లిప్ తీయడం మర్చిపోయాననమాట. ఇలాగ గరం మసాలా ఒక టేబుల్ స్పూను, ఇంకా కొద్ది కొత్తిమీర, కస్తూరి మేతి అయితే వేసేసుకొని రైస్ అయితే వేసేసుకోవాలి. నేను సోక్ చేసుకుంది. ఇలాగ కొద్దిగా మిక్స్ చేసుకొని బాగా లిడ్ అయితే పెట్టేసి 2 విజిల్స్ వస్తే మటర్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా నాన్ వెజ్ కర్రీస్, వెజ్ కర్రీస్‌లోకి అయితే టేస్ట్ చాలా బావుంటుంది. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.